ఈరోజు మనలో చాలామంది ఓడిపోతున్నారు, ఆత్మీయంగా ఓడిపోతున్నారు, పరిశుద్ధతలో ఓడిపోతున్నారు, తలంపులలో ఓడిపోతున్నారు, చూపుల్లో ఓడిపోతున్నారు, మాటల్లో ఓడిపోతున్నారు, చేసే పనులలో, ప్రయత్నాల్లో ఓడిపోతున్నారు. ఉద్యోగంలో చేయాల్సినటువంటి బాధ్యతల్లో ఓడిపోతున్నారు, సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నారు, ఓడిపోతున్నావు. సరిగా నువ్వు సంపాదించలేకపోతున్నావు, ఓడిపోతున్నావు. నీ ప్రయత్నాలు ఎక్కడ విజయం సాధించలేకపోతున్నావు, ఓడిపోతున్నావు. ఒక ఇల్లాలిగా నువ్వు నీ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేక ఓడిపోతున్నావు. ఒక తల్లిగా నీ బిడ్డలను సరిగా పెంచలేక ఓడిపోతున్నావు. ఒక తండ్రిగా, ఒక భర్తగా నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక, కుటుంబాన్ని పోషించలేక ఓడిపోతున్నావు, 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 ఓడిపోతున్నావు. ఎందుకు ఓడిపోతున్నావు చెప్పు? ఆయుధం లేకుండానే నువ్వు లోకంలోకి అడుగు పెడుతున్నావు. ప్రార్థన అనేటటువంటి ఆయుధం లేకుండా, వాక్యము అనేటటువంటి ఖడ్గం లేకుండా సైతాన్ని ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ఓడిపోతున్నావు. మళ్ళా చెప్తున్నా, సైతాన్ని ఎవ్వడికి భయపడ్డు, ఒక్క మోకరించు క్రైస్తవునికి తప్ప. అడుగుతున్నా, నువ్వు మోకరించే క్రైస్తవుడివేనా? మోకరించి ప్రార్థించే క్రైస్తవుడివేనా? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు మోకరించి ప్రార్థించే క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాకపోతే ఓడిపోతావు. ఉద్యోగంలో ఓడిపోతావు, తండ్రిగా, భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించడంలో ఓడిపోతావు, ఇల్లాలిగా, తల్లిగా నీ బిడ్డలను పెంచే విషయంలో ఓడిపోతావు, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోతావు, ఇచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకునే విషయంలో ఓడిపోతావు, ఇచ్చిన సేవను, ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించటంలో నువ్వు ఓడిపోతావు. అలా ఓడిపోవడం వల్ల నువ్వు ఒక్కడవే కాదు నష్టపోయేది, సౌలు ఒక్కడే కాదు నష్టపోయింది, దేశమంతా ఫిలిష్తీయుల చేతికి బానిసలుగా అప్పగించబడింది. సంగమా, నీ కుటుంబం అంతా సైతాను చేతిలో పడ్డం క్షేమం కాదు. సహోదరి సహోదరులు, మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబం సాతాను చేతుల్లో బానిసలు కాకుండా ఉండాలి అని అంటే ఎదుర్కోవాలి. నువ్వు సైతానును భయపెట్టేటటువంటి స్థానానికి నువ్వు చేరాలి.